మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? ఆధిపత్యం కోసం ట్రంప్ అరాచకాలు సృష్టిస్తున్నాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ప్రపంచ దేశాలని కెలికొదిలేస్తున్నాడు ట్రంప్. ఇరాన్తో బిజినెస్ చేస్తున్న దేశాలన్నిటిపై ట్రంప్ బాంబు పేల్చాడు. ఇరాన్తో సంబంధాలు కలిగి ఉండి అమెరికాతో బిజినెస్ చేస్తున్న ఏ దేశమైనా 25% టారిఫ్లు చెల్లించాలని చెప్పి ట్రంప్ ఆదేశించాడు. ఈ ఆంక్షలు కావచ్చు, లేకపోతే ఈ టారిఫ్లు కావచ్చు, వెంటనే అమలులోకి వస్తాయంటూ చెప్పుకొచ్చింది అగ్రరాజ్యం. ట్రంప్ చర్యలతో ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెరుగుతోంది, నిరసనకారుల్ని చంపుతోంది ఇరాన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇరాన్పై మిలిటరీ ఆపరేషన్ చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. కారణాన్ని ఇక్కడ నిరసనకారులను ఇరాన్ చంపడమే అంటూ చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ ట్వీట్ మీరు చూడడం జరుగుతోంది. డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సోషల్ మీడియా ట్రూత్లో ఆయన చేసిన పోస్ట్, ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ఎనీ కంట్రీ డూయింగ్ బిజినెస్ విత్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విల్ పే అ టారిఫ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. విల్ పే అ టారిఫ్ ఆఫ్ 25% ఆఫ్ ఎనీ అండ్ ఆల్ బిజినెస్ బీయింగ్ డన్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. దిస్ ఆర్డర్ ఈస్ ఫైనల్ కంక్లూసివ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఏ దేశమైనా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో కనుక వాణిజ్యం చేస్తూ ఉంటే, ట్రేడ్ కొనసాగిస్తూ ఉంటే కనుక వాళ్ళు 25% టారిఫ్ చెల్లించాల్సిందే, సుంకాలు 25% చెల్లించాల్సిందంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడుకున్న వాటికి కాకుండా ఇప్పటికే మన మీద 500% టారిఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంటే రష్యాతో బిజినెస్ కనుక కంటిన్యూ చేస్తున్న సందర్భమో, లేకపోతే ఆ దృష్టికోణంలోనూ ఇప్పుడేం చేస్తున్నాడు, ఇంకొక 25%. వీడికి అర్థం కాదు ఏంటంటే నిండా మునిగిన వాడికి చలం వేస్తుంది. ఇంకప్పుడు మన దగ్గర ఒక మాట ఉంటుంది కదా, నిండా మునిగిపోయాడు, ఇంకా చలే ఉంటుందా ఆ వ్యక్తికి? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఇటు భారత్ మీద మరొక 25% టారిఫ్స్ వేసేందుకు అగ్రరాజ్యం సిద్ధం కాబోతోందా? ఎందుకంటే కేవలం 1-2 దేశాలు కాదు, ఇటు చైనా ఉంది. మరి చైనా మీద వేయగలరా? చైనా మీద వేసే ధైర్యం చేయగలరా ట్రంప్? ఇదే ప్రస్తుతం ప్రపంచం అడుగుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సిన సందర్భం, మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా కనిపిస్తోంది ఇక్కడ. ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే అగ్రరాజ్యం, అఫ్కోర్స్ అగ్రరాజ్యం ఎవరు కాదనరు, కొట్టే పాడారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి. డబ్బులు ఉండొచ్చు, దర్పం ఉండొచ్చు, కానీ పొగరు ఉండకూడదు కదా. ప్రస్తుతం ఏమంటున్నాడు, ఏ దేశమైనా ఇరాన్తో కనుక వాణిజ్యం చేస్తే 25% టారిఫ్స్ విధిస్తాడట. ఏదో ఉంటుంది, మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డారని చెప్పి. హీరో విలన్ కొట్టుకుంటారట, కమెడియన్స్ మీద పడ్డారట. ఇదేంటిది? మీరు కొట్టుకోండి. చైనా ఏం చేస్తుంది, భారత్ ఏం చేస్తుంది, వీళ్ళేం చేశారు? నీ దృష్టిలో వాళ్ళ విలను, మిగతా వాళ్ళందరూ కమెడియన్లా అగ్రరాజ్యం? నువ్వంటే నీ ఇష్టం వచ్చినట్టు వేసేస్తావు. పోనీ ఇంత సోది చెబుతోంది కదా, వీళ్ళేమైనా ఇరాన్తో ట్రేడ్ మానేశారా? ఇదిగోండి, నేను మరి కాసేపట్లో నేను మీకు స్క్రీన్ మీద చూపించబోతున్నాను. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి అమెరికా తన మీద తను ఒక 20% సుంకాలు విధించుకుంటుందా? ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ స్క్రీన్ షేర్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కబుర్లు చెప్తోంది కదా, కబుర్లు చెబుతున్న అగ్రరాజ్యం ఈరోజు ఏం మాట్లాడుతుంది? ఇదిగో ఒక్కసారి ఈ లెక్కలు చూడండి. ఈ లెక్కలు చూస్తున్నారు కదా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ప్రకారం మీరు చూస్తే కనుక ఇది అమెరికా ఇరాన్తో చేసింది. యుఎస్ ట్రేడ్ ఇన్ గూడ్స్ విత్ ఇరాన్ అంటూ కూడా జనవరిలో ఎంత చేసింది ఎక్స్పోర్ట్స్? 2.8. మీరు చూడొచ్చు, ఆల్ ఫిగర్స్ ఆర్ ఇన్ మిలియన్స్ ఆఫ్ US$ ఆన్ ఏ నామినల్ బేసిస్, నాట్ సీజనల్లీ అడ్జస్టెడ్ అన్లెస్ అదర్వైజ్ అంటూ కూడా. అంటే 2.8 మిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ చేసింది జనవరిలో 2025లో. ఇంపోర్ట్స్ ఎంత? 0.1. సో ఇలా చూసుకుంటే మొత్తం ఎంత? 2025 మొత్తానికి అక్టోబర్ వరకు చేసింది. అంటే మరి మీరు చేసింది ఏంటి? ఇప్పుడు చేయట్లేదా? అవును, ఇప్పుడంటే ఆపేసుకుంటారు, ఎందుకంటే మీకు అక్కడంతా కొల్లగొట్టేశారో లేకపోతే అక్కడ ఏదో జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ నెంబర్ మీద మాట్లాడాలి కదా ట్రంప్ అనే వ్యక్తి. ఇదిగో
దీని మీద మాట్లాడాలి, ఇంపోర్ట్స్ మీద మాట్లాడాలి, బ్యాలెన్స్ గురించి మాట్లాడాలి. మీరు ఎక్స్పోర్ట్ చేశారు మరి ఏకంగా $47.9 మిలియన్ అక్టోబర్ వరకు చేశారు కదా. పోనీ 2024లో ఏమైనా తక్కువ తిన్నారా? చూడండి, 2024లో ఏకంగా $90 మిలియన్ ఇవి ఎక్స్పోర్ట్స్గా మాట్లాడుతున్న సందర్భం. సో పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా ఇక్కడ వ్యత్యాసం కనిపిస్తోంది కదా. 2023లో 2024లో పీక్స్లోనే ఉంది కదా వీళ్ళ హడావిడి అంతా కూడా. ఇప్పుడు గుర్తొచ్చింది అగ్రరాజ్యానికి. ఇక్కడ మన ఇండివిజువాలిటీ చూపించుకోవాలనుకుంటే ఓకే, కానీ ప్రపంచాన్ని తగలటేస్తానంటే ఎట్టా? బహుశా ఎవరైనా కనుక మాట్లాడితే అందరూ కలిసి ఉండడం అనేది అక్కడ బాగుంటుంది. కానీ నెంబర్లు చూడండి ఒక్కసారి. 2022 లెక్కలు చూడండి, 2023 లెక్కలు చూడండి, ఆ తర్వాత 2024 ఇదిగోండి 90 మిలియన్స్. ఇదిగో ఆల్ ఫిగర్స్, ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. హైలైట్ చేస్తాను నేను కాస్త. ఇదిగోండి ఈ పాయింట్ చూడండి. ఆల్ ఫిగర్స్ ఆర్ ఇన్ మిలియన్స్ ఆఫ్ US$ on a nominal basis, not seasonally adjusted unless otherwise specified. Details may not equal total due to rounding. Table reflects only those months for which they were trade అంటూ కూడా. అంటే $7.2 మిలియన్ జనవరిలో మొత్తం ఇక్కడ చూసుకుంటే కనుక 2024లో $90.2 మిలియన్ వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేశారు. ఆ మాత్రం వ్యాపారం జరిగింది కదా. ఇక మనదంటారా? మనది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఏంటంటే అక్కడ మ్యాథ్స్లో ఇష్యూ ఉంది కాబట్టి నేను చూపించలేకపోతాను. కొన్ని వెబ్సైట్స్ ఇచ్చిన దాంట్లో వాళ్ళేమో అదొక వేరే విషయం. మళ్ళీ బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాం, విజువల్స్కి వెళ్ళిపోదాం. ప్రపంచ దేశాల మీద టారిఫ్ బాంబు విధించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఇటు భారత్ కూడా, భారత్ అక్కడ చాబహార్ పోర్ట్ ఉంది కదా. అఫ్కోర్స్ ఇప్పుడు అంతగా మనం ప్రయత్నాలు జరగట్లేదు, బట్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఏమంటుంది? ఎలాగైనా సరే భారత్ని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనలో బయటకు వచ్చేస్తున్న సందర్భం. ఎలాగైనా భారత్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందా? మరి ఇదే అగ్రరాజ్యం చైనా మీద వేయగలదా 20% అదనపు టారిఫ్? చైనా ఊరుకుంటుందా? చైనా మీద వేస్తే అక్కడ కంపెనీల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఆలోచించట్లేదు ట్రంప్ అనే వ్యక్తి. ఏదో వచ్చాను, ఏదో డైలాగ్ వేసాను, వెళ్ళిపోయాను అనే టైప్లో తయారైతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇరాన్లో పరిస్థితులు బాలేవు. ఇరాన్ చాలా దారుణంగా ఉంది. అక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది అనేది ప్రపంచం మాట్లాడుతున్న మాట కదా. అటువంటి ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాల మీద పడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ బట్ ఇప్పుడు ట్రంప్ వేస్తున్న అడుగులు చూస్తూ ఉంటే ఇది కొత్త యుద్ధానికి దారితీసేలా ఉంది. ఇది ఆర్థిక యుద్ధానికి దారితీసేలాగే ప్రయత్నం కనిపిస్తోంది. నా డాలర్ ఆధిపత్యం ఉంది కదా. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏకంగా ఇప్పటికే 500% టారిఫ్స్ అంటున్నాడు ట్రంప్. ఇంకొక 25% అంటే అదేమైనా పట్టింపు ఉంటుందా? ఇటు రష్యా నుంచి కొనుగోలు చేయకూడదు, ఇరాన్ నుంచి కొనుగోలు చేయకూడదు. మరి ప్రపంచాలు అడుక్కు తినాలా? ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చమురుంది, వెనిజులా, ఆ తర్వాత సౌదీ, రష్యా ఉంది, ఇరాన్ ఉంది. రష్యా మీద ఆంక్షలు విధించేస్తావు, ఇరాన్ మీద ఆంక్షలు విధించేస్తావు. బట్ ఇదే పశ్చిమ దేశాలు మళ్ళీ రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉంటాయి, గొట్టాలు వేసుకుని గ్యాస్ను లాక్కుంటూ ఉంటాయి. మరి అక్కడ ప్రశ్నించడం మళ్ళీ నేటోని ప్రశ్నిస్తాడు నేను ఉండాలని చెప్పి. ఏమాటకా మాట మెలోని కరెక్ట్గా సమాధానం ఇచ్చింది. మేము అవసరం లేదని బయటకు వచ్చేస్తాం, మేము మిలిటరీ బేసెస్ కూడా లేపేస్తామని చెప్పి. ఇలాంటి వాళ్ళు గట్టిగా నలుగురు తగిలితే బహుశా దిగుతుందేమో అహంకారం ఈ పెద్ద ఆయనకి. ట్రేడ్ వార్ అంటాడు మాట్లాడితే. ఇప్పుడు మిలిటరీ ఆపరేషన్ అది చేసేదేదో చేసుకో, అక్కడ చేస్తే దాని పరిణామాలు ఏంటి ఉంటాయో మీ మిలిటరీ నీకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇది అందించింది. అందుకే ఆలోచిస్తున్నారు మీరు. చాలా ధైర్యవంతుడివి, కరెక్టే, ధైర్యవంతుడివి, చేయి ఒకసారి చేసి చూడు. ప్రపంచం ఏంటో, తన సత్తా ఏంటో చూపిస్తుంది. బోన్లో పెట్టి కొడితే పిల్లి కూడా పుల్ల ప్రవర్తిస్తుంది. అగ్రరాజ్యం మర్యాద కాపాడుకో. పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద పెద్దవాళ్ళకి ఇస్తారు.
ఆ మర్యాద దాటి నేను పెద్దరికం కాదు, నేను అహంకారం చూపిస్తాను, హింసిస్తానంటే ఎవడు ఊరుకుంటాడు? ఈరోజు ప్రపంచ దేశాలతో మొన్నేదో 500% సుంకం అన్నాడు. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ దేశాల్లో ఎవరి దగ్గర అత్యధికంగా చమురు ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకా వెనిజులాలో 330 బిలియన్ బ్యారెల్స్ ఉంది. సో అందుకే ఇప్పుడు వెనిజులాకి ఏకంగా అధ్యక్షుడు అంటాడు. నేను వెనిజులా అధ్యక్షుడిని అంటాడు ఏకంగా. మరి అక్కడ ఉన్నది ఎవరు? ఏ దేశానికి ఆ దేశానికి వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళకున్న సార్వభౌమాధికారాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా. ప్రపంచ దేశాల్లో చమురు నిల్వల గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వెనిజులా దగ్గర కొనే పరిస్థితులు లేవు. రష్యా నుంచి దిగుమతి చేసుకోకపోతే అవ్వదు. ఇక మళ్ళీ అమెరికా నుంచే తీసుకోవాలా? వెనిజులాలో 300 నుంచి దాదాపుగా 330 లేకపోతే 300 పైచిలుకున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకోవద్దంటావు. మరి సౌదీ అరేబియా నుంచి, ఆ తర్వాత ఉంది ఇరాన్ నుంచి. ఇరాన్లో కూడా ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నావు. ఇరాక్ నుంచి, మళ్ళీ అరబ్ కంట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, రష్యా నుంచి తీసుకోవద్దు. లిబియాలో కూడా ఆంక్షలు ఉన్నాయి. నీ దగ్గరే ఉంది 45 నుంచి 74. టాప్ 10లో తీసుకుంటే లాస్ట్లో ఉన్నది నువ్వే. కానీ ఉత్పత్తులు మాత్రం నెంబర్ 1. ఎందుకంటే నీ కంపెనీలు వెళ్ళిపోతాయి, ఆ దేశాన్ని టార్గెట్ చేస్తాయి. ఆ దేశాన్ని టార్గెట్ చేసి నువ్వున్న చోట, ఇప్పుడు ఎవడైనా నేనున్న చోట సపోజ్ నా భూమిలో కనుక పెట్రోలో, డీజిలో, వాట్ ఇట్ మే బి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయనుకుందాం, నేను తీసుకుంటాను, అది నా హక్కు కదా మామూలుగా మాట్లాడుకుంటే. కానీ నువ్వేమంటావు? ప్రపంచానికి నష్టం. నా దగ్గర ఉంటే నీకే నష్టం అయ్యా. డబ్బుంటే రెచ్చిపోతావా? వస్తాడు, వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, వాళ్ళు డ్రిల్ చేసి తీసుకుంటారంట. ఆ తీసుకున్న డబ్బుల్లో మా ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, మేము వాటిని తీస్తాం, పీల్చేస్తాం, మేము సొత్తు చేసుకుంటాం, నీకు 2 రూపాయలు ముష్టి వేసేస్తామంటే ఆ ముష్టితో బతకాల ప్రజలు అక్కడ? ఆ డబ్బులేమో నువ్వు సంపాదించుకుంటావా? దోపిడీ రాజ్యమా? ఇక్కడ మీరు ఆ ట్రేడ్ సంగతి చూడండి. ఇదే ప్రపంచం గవర్నమెంట్ గిబ్బని కొట్టే పక్కలు కూర్చుంటుంది. నేటి విషయంలో మాట్లాడినప్పుడు స్టాండ్ అర్థమవుతుంది కదా. పశ్చిమ దేశాలు ఇప్పుడు ఈ వ్యక్తిని నమ్మడం మానేస్తున్నాయి. బహుశా అమెరికా గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు గట్టిగానే. ఇంకోసారి రిపబ్లికన్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు. రిపబ్లికన్ అక్కడ పంపించాలంటే, ఎందుకంటే అమెరికా కూడా ఇప్పుడు అమెరికా ఏమైనా ఇప్పుడు అప్పుల్లో లేదా? అమెరికా అప్పుల గురించి మాట్లాడుకుందాం. పోనీ వీళ్ళు ఏమైనా అప్పుల్లో లేరంటే కనుక వీళ్ళ అప్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. వీళ్ళ అప్పులు ఏ స్థాయిలో ఉన్నా చెప్తాను చూడండి. వీళ్ళు ప్రపంచ దేశాల మీద వేస్తున్నారు కదా. ప్రస్తుతం వీళ్ళ అప్పులు $38.5 ట్రిలియన్ 2026 అంచనా ప్రకారం అమెరికా అప్పుల గురించి మాట్లాడుకుంటే. దీంట్లోనే మన భారత కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 3,200 లక్షల కోట్ల పైమాటే. వీళ్ళ అప్పులు 3,200 లక్షల కోట్లకు పైమాటే. మరి మిమ్మల్ని ఏమనాలి అంటే, సుమారుగా అక్కడ అమెరికాలో ఒక్కొక్కడి మీద, ఒక మనిషి మీద 95 లక్షల రూపాయల అప్పు ఉంది. అమెరికా అప్పు ఆ దేశ జీడిపిలో దాదాపు 120% కంటే ఎక్కువ ఉంది. అంటే ఆ దేశం ఏడాది పొడవునా ఉత్పత్తి చేసే సంపద కంటే అప్పులే ఎక్కువ. ఇది కొట్టిపారేస్తుందా ఆ ప్రపంచ దేశం? కోవిడ్ టైంలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏమైపోయింది? వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి మీరు భారీగా ప్యాకేజీలు ఇవ్వలేదా? భారీగా ప్యాకేజీలు ప్రకటించేశారు. దీంతో అప్పు పెరిగిపోయింది. వడ్డీ చెల్లింపుల గురించి మాట్లాడాలి అమెరికా. ప్రపంచంలో మిగతా వాళ్ళ మీద నేను ట్యాక్స్ వేసేస్తానంటే ఎట్లా అవుతుంది? ఒక అప్పు తీసుకున్న వ్యక్తికి తెలుస్తుంది అప్పు నొప్పి ఏంటో. వేసేస్తావా? సుంకాలు వేసేస్తావా? ఏమంటాడు? ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అమెరికా ఉంది.
అమెరికా ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు, ఇంతలా వృద్ధి చెందుతున్నారంటే, అండ్ ఈరోజు అమెరికాకి ఇంత డబ్బు వస్తుందంటే నా వల్లే, సుంకాల వల్లే అంటాడు పెద్ద ఆయన. ఇటు ఇరాన్ మీద పడిపోతానంటాడు, రష్యా మీద పడిపోతానంటాడు, చైనా మీద పడిపోతానంటాడు. అది నోరా తాడిమట్ట. వెనిజులా అధ్యక్షుడు నేనే అంటాడు, వెనిజులా అనే అధ్యక్షునిగా నియమించింది నేనే అంటాడు. అసలు ఏమంటాడు ఈయన? ఈ బాధ ఏంటి? కొంచెం ఒక్కసారి హైదరాబాద్ వస్తే ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది, తీసుకెళ్ళి చూపించాలి ఈయన ఒకసారి. చాలా బాగా చూస్తారు మన దగ్గర ఎర్రగడ్డ హాస్పిటల్లో. అప్పుడు మన దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించేస్తే కరెక్ట్గా వెళ్తాడే మనిషి. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాళ్ళ వడ్డీ చెల్లింపుల గురించి మాట్లాడుకుంటే అప్పు ఎక్కువడంతో దానిపై కట్టాల్సిన వడ్డీ కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో అమెరికా కేవలం వడ్డీ చెల్లింపులకి ఏడాది $1 ట్రిలియన్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. $1 ట్రిలియన్ అంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఏంటండి. ఒక విధంగా చెప్పాలంటే ఇది వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కంటే ఎక్కువ. రక్షణ రంగానికి, సోషల్ సెక్యూరిటీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు ఆదాయం కంటే ఎక్కువ ఉంది. ప్రమాదం ఎలా ఉందో తెలుసా అమెరికాకి? చెప్తున్నాను చూడండి. అప్పు విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పట్ల నమ్మకం తగ్గిపోతుంది, విలువ పడిపోతుంది. అందుకని ఇప్పుడు భయం ఇలా ఉంది ప్రస్తుతం. అందుకని ఇప్పుడు టారిఫ్లు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎటువంటి ఆందోళన జరుగుతున్నారు ఇరాన్లో చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.